హాయ్ అండి, వెల్కమ్ టు మా తులసి పూజ హోమ్ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ ఏంటంటే నువ్వుల లడ్డు అండి. ఈ నువ్వుల లడ్డూలో కాల్షియం, ప్రోటీన్, ఐరన్ ఇలాంటివి ఎన్నో ఉంటాయండి. రెండు ఇంగ్రీడియంట్స్ తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫటాఫట్ అని 10 నిమిషాల్లోనే చేసుకోవచ్చు. నువ్వుల లడ్డూల్ని ఇలా చేసుకొని ఇంటిల్లి పాది తినొచ్చండి. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, మగపిల్లలు, ఆడపిల్లలు ఇలాంటి తేడాలు ఏమి లేదండి. ప్రతి ఒక్కరు రోజుకొక లడ్డు తిన్నారనుకోండి, ఎముకల బలానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ లడ్డూలు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 కప్పుల వరకు నల్ల నువ్వులను వేసుకుంటున్నాను. అంటే మెజర్మెంట్ కప్తో నేను తీసుకున్నానండి. సుమారుగా ఒక 750 గ్రాముల వరకు నువ్వులు ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ నువ్వుల్ని వేయించుకోవాలి. నేనైతే నల్ల నువ్వులతో లడ్డూలు చేస్తున్నానండి. మీరు కావాలంటే తెల్ల నువ్వులతోనే లడ్డు చేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు నల్ల నువ్వుల్లోనే కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుందని అనుకుంటున్నాను. అందుకే నేనైతే గనక నల్ల నువ్వులతోనే లడ్డూలు చేస్తున్నాను. నువ్వుల్ని వేయించేటప్పుడు మంచి అరోమా వస్తుందండి. నువ్వులు వేగాయా లేవా అన్నది కొన్ని నోట్లో వేసుకొని చూసారనుకోండి తెలిసిపోతుంది. వేగాయ అనుకోండి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నువ్వులు అనేది పూర్తిగా చల్లారబెట్టుకోవాలండి. ఇలాగా అయితే వేగిపోయాయి అనమాట. పూర్తిగా చల్లారబెట్టుకుందాము. చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి కొన్ని నువ్వుల్ని వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మా అమ్మమ్మ వాళ్ళు ఇలా మిక్సీకి వేసే వాళ్ళే కాదండి, గుండు కింద రుబ్బేవాళ్ళు, లేదంటే రోట్లో దంచుకునే వాళ్ళు. ఇప్పుడు టైం ఉండట్లేదు, ఓపిక ఉండట్లేదు, అందుకని మిక్సీలోకి వేసి గ్రైండ్ చేస్తున్నానండి. ఇలాగా కొన్ని నువ్వులు వేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. కొన్నిగా నువ్వులు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ నువ్వుల లడ్డూలోకి ఏమీ కలపనవసరం లేదండి. టేస్ట్ ఇలాగే చేస్తేనే చాలా బాగుంటాయి. మా అమ్మమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు, ఏమి వేసేవాళ్ళు కాదండి. టేస్ట్ అయితే కనుక సూపర్గా ఉంటాయి. ఇలాగే చేసుకోండి. ఇలాగే మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా పిండిని మిక్సీ జార్లోకి వేసుకొని 5-6 యాలకులు, 1.5 కప్పుల వరకు తురిమిన బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం అనేది మీ ఇష్టం అండి. మీరు తినే స్వీట్ని బట్టి బెల్లం అనేది యాడ్ చేసుకోవచ్చు. కొందరైతే కనుక స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే కనుక బెల్లం కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను వేసిన బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. లడ్డూలకి స్వీట్ అనేది చాలా బాగా వచ్చాయి. ఇలాగే మొత్తం మనం కలిపేసుకోవాలి బెల్లం అనేది. ఇంకా మిగతా పిండిలో కూడా కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకొని 1.5 కప్పుల వరకు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి కదా. బెల్లం అనేది మొత్తం ఒకటేసారి యాడ్ చేయలేం కదండి. అందుకని కొద్దిగా బెల్లం యాడ్ చేస్తూ కొంచెం నువ్వుల పొడిని యాడ్ చేస్తూ బాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది కదా అండి. అంటే మొత్తం పిండిని బెల్లంని ఒకటేసారి మనం గ్రైండ్ చేసుకోలేం కాబట్టి కొద్దిగా పిండిని కొద్దిగా బెల్లం యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇలాగే మొత్తం పిండిని బెల్లాన్ని అంతా కూడా గ్రైండ్ చేసిన తర్వాత గిన్నెలోకి వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే బెల్లం అనేది మనం సపరేట్ గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఈ పిండికి అంతా కూడా బెల్లం స్వీట్ అనేది పట్టాలి కాబట్టి చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక మీకు నచ్చిన సైజులో నువ్వుల లడ్డూలను చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో చేసుకుంటున్నానండి. లడ్డూలు చుట్టడానికి రాలేదు, పొడిగా అవుతుంది అనుకునే వాళ్ళైతే కనుక కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తూ లడ్డూలనే చుట్టుకోవచ్చు అండి. నేనైతే నెయ్యి కూడా యాడ్ చేయలేదు. ఇలా బెల్లంతోనే తడితోనే నేను లడ్డూలు చుట్టుకుంటున్నాను. ఇంకా మీకు కావాలంటే నెయ్యిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్, బాదం పలుకులు ఇవన్నీ కూడా వేయించుకొని వేసుకోవచ్చు. నేనేం వేయలేదండి. ఈ నువ్వుల లడ్డూల్ని ఇలా చేస్తేనే నాకు ఇష్టం అండి. మా చిన్ననాటి రోజులు గుర్తొస్తాయి. మా అమ్మ అయితే గనక వారానికి 2 సార్లు చేసి పెట్టేదండి. మాకు చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే తినేవాళ్ళము. వారానికి అయితే ఖచ్చితంగా 2 సార్లు అయితే చేసి పెట్టేది మా అమ్మ అయితే గనక. స్టాక్ లో ఉండేటువంటి ఈ లడ్డు సింపుల్ గా ఈ నువ్వుల లడ్డూలను చేసి రోజు మీ పిల్లలకు ఒకటి ఇవ్వండి. ఆరోగ్యానికి చాలా మంచిది. వీడియో నచ్చిందా అండి? మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయి మాకు చెప్పండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.